హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ చాలా అంటే చాలా సారీ. ఎందుకంటే చాలా డేస్ అయిపోతుంది కదా లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. ఎలాగైనా సరే లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి, వీడియో తీయాలి, ఎడిట్ చేయాలని చెప్పేసి 2 డేస్ నుండి పట్టుపడుతున్నాను. కానీ అసలు నా వల్లే అవ్వట్లేదు. ఎందుకో తెలియట్లేదు కానీ అసలు వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. అప్లోడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకంటే లాంగ్ వీడియోస్‌కి చాలా టైం పడుతుంది. అది ఈ ఎడిటింగ్‌కి, వాటిలికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ దానికొచ్చే వ్యూస్‌ని చూస్తే ఎందుకురా బాబోయ్! ఈ తలనొప్పి అనిపిస్తుంది. కానీ ఒకరోజు పట్టుకోకుండా ఉంటున్నాననుకోండి, అదేదో తెలియని బాధ, ఒక రకమైన ఏదో తెలియని టెన్షన్, అంటే మనలో మనకే అనిపిస్తుంది, నాలో నాకే. ఏంటి ఈరోజు వీడియో పెట్టలేదు కదా! నన్ను మిస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఏమో అబ్బా! చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. అసలు వీడియో పెట్టాలా? వద్దా? లాంగ్ వీడియోస్ ఆపేయాలా? ఏం అర్థం కావట్లేదు. దీనివల్ల పోనీ ఏమైనా మనీ యాడ్ అవుతుందా అంటే అంతేం యాడ్ అవ్వట్లేదు. నార్మల్‌గా ఒక 2,000, 3,000 అలా వ్యూస్ వచ్చినాయనుకోండి, $1 అంటే ₹90, 85, 95 అలా అలా యాడ్ అవుతుంది. వాటి కోసం ఇంత కష్టపడాలా అంటే, కానీ అంటే రూపాయి పోగు చేస్తేనే అంటారు కదా! సేమ్ అలానే అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో. అలాగే రూపాయి పోగు పడితేనే కదా మనకు ఒక మంత్ కన్నా శాలరీ వచ్చేది. నిజంగా చెప్తే మీరు నమ్మరు. నాకు ఇప్పటికీ యూట్యూబ్ నుండి పేమెంట్ వచ్చి 3 మంత్స్ దాటిపోతుంది. అసలు ఈ యూట్యూబ్ అనేది చాలా డిఫరెంట్ అండి బాబోయ్! ఈరోజు ఎలాగైనా సరే మీతో లాంగ్ వీడియో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు 4 గంటల నుండే నా పని అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మా వారైతే ఇప్పుడు ఒక 2, 3 డేస్ నుండి నారుకైతే వెళ్తున్నారు పొలం పనికి. ఇంక అందుకని చెప్పేసి ఆయనకి బాక్స్ కట్టాలి కదా, క్యారేజ్ కట్టాలని చెప్పేసి మార్నింగే లేచేసి వంట అయితే చేసుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు 4:10 కల్లా అలారం పెట్టుకున్నాను. ఇంకా 4:10కి అలారం పెట్టుకుని లేచిన తర్వాత ఇంకా బ్రష్ చేసి తలదూకుని ఇంక ఇవన్నీ చేసేసి చక్కగా వంటగది మొత్తము నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్. క్లీన్ చేసుకున్న తర్వాత పప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను. మా ఇంట్లో చాలా కూరగాయలే ఉన్నాయి. కానీ మా వారు పప్పు వండు అని అయితే అన్నారు. సరే ఆయనకి ఇష్టమైనది వండుతాను ఎప్పుడైనా సరే. ఆయనకి ఏది ఇష్టం అంటే ఇంక అదే వండుతాను. కాకపోతే కొన్ని సార్లు బద్ధకంగా ఉందన్నా కానీ ఇంకా ఏదో ఒకటి వండమంటారు చూసావా! అప్పుడైతే అసలు వండను. ఇంకా ఆ టైంలో బాగా ఫీల్ అవుతారు మా ఆయన. కానీ తప్పదు. నాకు ఇంకా చేయాలి అనిపించదనుకోండి, ఇంకా చెయ్యను. ఎందుకంటే ఇంట్లో అంతా కష్టపడుతూనే ఉంటాం కదా! ఇంకా అన్నీ కూడా మళ్ళీ ప్రతిదీ సర్దుకుపోకుండా ప్రతిదీ అడుగుతా ఉంటే ఇంకా చేయాలనిపించదు కదా! కొంచెం ఆయన కూడా అర్థం చేసుకుంటే బావుండిద్ది అనిపించిద్ది అలాంటి టైంలో. ఇంకా ఇక్కడ నేనైతే పప్పు కోసం టమాటాలు అలానే పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పప్పులోకి ఉల్లిపాయ లేకపోతే బాగోదే కానీ ఈరోజు ఫస్ట్ టైం ఉల్లిపాయ లేకుండా పప్పు అయితే చేస్తున్నాను. ఎందుకంటే పప్పులోకి ఉల్లిపాయ వేస్తేనే టేస్ట్ బాగుండిద్ది కదా! కానీ ఉల్లిపాయలయితే ఇంట్లో లేవు. ఇంకా చూసుకోలేదు. తెప్పించుకునేదాన్ని చూసుకున్నట్టయితే. ఇంక అందుకని చెప్పేసి నార్మల్‌గానే ఇంక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఒక పక్కేమో రైస్ కడిగి పెట్టేసేసాను. ఇంకా ఇంకొక పక్కేమో పప్పు కూడా కడిగి పెట్టేసేసాను. ఫస్ట్‌లో చూసారు కదా మీరు, ఎర్ర కందిపప్పునైతే యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. అంతకుముందు ఎప్పుడు నేను అసలు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైము ఎర్ర కందిపప్పుని తీసుకురావడము ఇంటికి. మొన్న ఒకసారి ముద్దపప్పు వండాను. సేమ్ మామూలు పప్పులాగానే ఉంది. ఇంక మరి దీనికి ఎందుకు ఇలా రెడ్ కలర్‌లో ఉందో నాకే తెలీదు. ఎప్పుడు యూజ్ చేయలేదు కదా! కొంచెం కొత్తగా ఉంది. ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి అయితే ఒక కేజీ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ పప్పునే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. మంచిగానే ఉంది. అంటే పప్పేమి అంతేమి అంటే వేరేలాగా ఏం లేదు. నార్మల్‌గా పసుపు కలర్ పప్పు ఎలా ఉంటదో సేమ్ అలానే ఉంది. ఇంక ఇక్కడైతే వాషర్ అయితే పని చేయట్లేదు. అనుకుంటూనే ఉన్నాను ఈరోజు కుక్కర్ ఎలా ఉంటుందో, పప్పు వండుతున్నాను అని చెప్పేసి. కానీ అనుకున్నట్టుగానే వాషర్ కొంతసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కొంచెం గట్టిపడిద్ది కదా! అప్పుడన్నా మంచిగా ఉడికిద్ది అనుకున్నాను. కాకపోతే నేను పెట్టింది ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలే కదా! అది అంత గట్టిగా ఏమి అయినట్లేదు. మామూలుగా అయితే మొన్న ఒక రోజున విజిల్ పెడితే మామూలుగా కుక్కర్ విజిల్ ఉంటది కదా! అది బాగా సౌండ్ వచ్చేసింది. ఒకవేళ పేలిపోయిందేమో అన్నంత భయమేసింది. కానీ ఆ రోజు ఏం కాలేదు. నార్మల్‌గా సౌండ్ వచ్చేసి విజిల్ అంటే సైడ్‌కి ఉంటది కదా వాస్టరు, ఇంకా అది కొంచెం బయటకొచ్చిందన్నట్టు. ఇంక అది వచ్చేసరికి బాగా సౌండ్ వచ్చేసింది ఇల్లు మొత్తము. అమ్మో! పేలిపోయింది ఇంకేముందనుకున్నాను. కానీ అలా ఏం జరగలేదు. కానీ ఇంక ఇప్పుడు కూడా పప్పు పెట్టడానికి చాలా భయపడ్డాను. కానీ తప్పలేదు. ఇంక పప్పు అంటే విడిగా ఉడికించాలంటే చాలా టైం పట్టేసిద్ది కదా అనుకున్నాను. కానీ కుక్కర్‌లో పెడితే కూడా అలాగే అయింది. ఎందుకంటే పప్పు అయితే అసలు ఉడకలేదు. కొంచెమే ఉడికింది. అంటే మామూలుగా మెత్తగా అయిపోయిద్ది కదా మీగడలాగా, అలా అయితే అవ్వలేదు. బాగా ఉడకలేదు.
ఇంకా ఇక్కడ నేనైతే పప్పు ఎలాగోలా పెట్టేసేసుకుని నెక్స్ట్ అయితే గిన్నెలు మొత్తము కూడా బయట వేసేసుకున్నాను. ఇంకా 4 గంటలకు లేచాను కదా! ఇంకా 4 తర్వాత మొత్తం ఇవంతా కూడా కంప్లీట్ చేసుకునేసరికి కరెక్ట్‌గా 5 అలా అయితే అయిపోతుంది. నేను 4:30 దాకా అటు ఇటు తిరగడం, ఇంకా అలా చేస్తూ అలా టైం గడిపేసేసాను. ఇంకా తర్వాత 5 అయిపోయింది. ఇంకా అన్నీ కూడా ఇంకా వాటంతట అవే గ్యాస్ మీద పెట్టేసాను కదా! అవైతే ఉడికిపోతాయిలే అని చెప్పేసి నేను ఇంకా ఇంటి పని బయట పని అయితే చేసుకుంటున్నాను. ఒక పక్క గిన్నెలు బయటేసేసాను కదా! ఇంకా గిన్నెలు కడుక్కొని ఇంకా తర్వాత వాకిలైతే ఊడ్చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే వాకిలి మొత్తము కూడా అంటే ఊడ్చుకొచ్చేసేసాను. మొత్తం ఇల్లు, వాకిలి, బయట పొయ్యి దగ్గర ఉంటది కదా! ఎల్ షేప్‌లో అది మొత్తము ఊడ్చేసేసాను. ఊడ్చిన తర్వాత ఇంకా వేడి నీళ్ళైతే పెట్టుకుందాము. ఇంకా తెల్లారిపోతుంది కదా అని చెప్పేసి మా వారు కూడా వేడి నీళ్ళు తాగుతా అంటున్నారు. ఇంక అందుకని చెప్పేసి ఈ మధ్య కొన్ని రోజుల నుండి మా వారైతే లెమన్ వాటర్ అయితే తాగుతున్నారు. అంటే వేడి నీళ్ళు, లెమన్ అలానే హనీ ఈ 3 కూడా కలుపుకొని అలా అయితే తాగుతున్నారు. ఇంకా నేను ఇక్కడైతే పప్పంతా ఉడికిన తర్వాత తాలింపు కోసం అని చెప్పేసి అన్నీ కూడా బయట పెట్టుకున్నాను. ఒక చోట ప్రిపేర్ చేసుకున్నాను. అప్పుడు కంగారు పడకుండా ఉంటాం కదా! ఇలా పప్పుకు అన్నీ పెట్టుకుంటే ఒకసారే. పప్పు ఒకసారి విజిల్ కట్టేసేసాను. అంటే స్టవ్ కట్టేసేసి విజిల్ తీశాను. కానీ అంతేం ఉడికినట్లేదు. సరేలే అని చెప్పేసి ఇంకా 4 విజిల్స్ అయితే రానిద్దామని అయితే మళ్ళీ పెట్టాను. అసలు ఈరోజు పప్పు వండడానికి తల ప్రాణం తోకకొచ్చింది. ఎందుకంటే పప్పు వండటం అయితే చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోద్ది కదా! కానీ ఈసారి అయితే అలా లేదు. చాలా టైం పట్టేసింది అసలు. ఇంకా ఇంకొక పక్కేమో టైం అయిపోతుంది. మా వారు వాళ్ళకేమో ఇంకా వాళ్ళేమో తెల్లారిపోతుంది కదా! హడావిడిగా ఇంక అన్నీ కూడా పిలుస్తున్నారు. రా రా అన్నీ అయిపోయినాయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇంకా ఫాస్ట్‌గా లెమన్ వాటర్ అయితే కలుపుతున్నాను. ఇక్కడ గ్లాసులోకి అదే గ్లాసెస్ ఉన్నాయి కదా! ఇక్కడ నాకు మా వారికి ఇద్దరికి కలిపేసి ఒక లెమన్ హాఫ్ ఉంది కదా! ఇంకా అవి 2 గ్లాసుల్లోకి కొంచెంగా పిండేసేసి నెక్స్ట్ అయితే వేడి నీళ్ళు ఉన్నాయి కదా! ఇందాక నేను వేడి చేసినవి కాసుకున్నాను కదా! అవైతే ఇంకా అందులో పోసేసి ఒక స్పూను చెరొక స్పూన్ అయితే అందులో వేడి నీళ్ళలో అయితే కలిపేస్తున్నాను. ఇలా అయితే కొన్ని వాటర్ అయితే తాగుతున్నాము. నాకంత యూజ్ ఏమి ఉండదు నాకు తెలిసి ఈ వాటర్ వల్ల. కానీ ఏదో ఆయనకే కలుపుతున్నాను కదా అన్న ఉద్దేశంతో నేను కూడా కలుపుకున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ ఇంకొక పక్కేమో పప్పయితే ఉడుకుతూనే ఉంది. తాలింపు అయితే పక్కన పెట్టేసేద్దాము. టైం అయిపోతుంది కదా! సరే ఇంకా చల్లారిపోయినా ఏం కాదులే. తాలింపు వేడిగా ఉన్న దానిని అప్పటికప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పప్పులో వేస్తే బావుండేది. కానీ ఈసారి అలా అవ్వలేదు. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా! ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. తాలింపు వేసేసి ఇంకా అది అలా చల్లారిపోయింది. తర్వాత పప్పులో తీసి పప్పులో వేసాను అంతే. కానీ పప్పు అయితే నేను అనుకున్నట్టుగా ఏం ఉడకలేదు. గట్టిగానే ఉంది కొంచెం. అంటే అంత మెత్తగా ఏమి అవ్వలేదు. టేస్ట్ అయితే బావుంది. కొంచెం ఉడికింది. అంటే బాగా మెత్తగా అవ్వలేదు. కానీ మాకు ఇంట్లో పప్పు బాగా మెత్తగా ఉంటేనే బావుండేది. మనం పొయ్యి మీద వండుకుంటే అలా గట్టిగా ఉంటది. అలా ఉంది. అలానే కొన్ని సార్లు సగం ఉడికితే ఎలా ఉంటది అలా అనిపించింది. ఇంకా ఈ వాటర్ అయితే కలిపేసి పక్కన పెడుతున్నాను మా వారికి ఇద్దామని చెప్పేసి. నాకైతే తాగడానికి మా వారు వెళ్ళిపోయిన తర్వాత తాగుదామని అయితే అలాగే పక్కకు పెట్టేసుకున్నాను. బాగా వేడిగా ఉన్నాయి వాటర్ అయితే. ఇంకా అవి 2 కూడా కలిపేసి పక్కన పెట్టాను. మా వారికైతే ఇస్తాను. మా వారు తాగిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంకా మొదలు పెడదామని అయితే అనుకుంటున్నాను. మా వారు వాళ్ళైతే వెళ్ళేసరికి ఇంకా కొంచెం అలా తెల్లారుతుంది. 5:40కి 5:30కి అలా అయితే వెళ్ళినట్టున్నారు. ఇంకా వాళ్ళని క్యారేజీలు పెట్టేసేసి వాటర్ అవన్నీ పోసేసి వాళ్ళకన్నీ కూడా చూసిన తర్వాత నేనైతే ఇక్కడ లెమన్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇక్కడ చల్ల గాలేస్తుంది అసలు. ఈ మధ్య వాతావరణం ఏదో మార్పులాగా ఉంది. అంటే వర్షాలు పడుతున్నాయి కదా! మొన్నటిదాకా వర్షాలు పడినాయి. ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడినాయి. కానీ ఇప్పుడైతే బాగా గాలి పెడుతుంది. ఒక 2, 3 రోజుల నుండి మా ఇంటి దగ్గర బాగా అసలు ఇప్పుడు కూడా బాగా గాలేస్తుంది. నైట్ టైంలో బాగా గాలేస్తుంది. పగలు గాలేస్తుంది. ఎప్పుడు గాలి వేస్తూనే ఉంటుంది బాగా. అసలు చూడండి చుట్టూ అలా అసలు నా డ్రెస్ చూసారా ఎలా ఎగిరిపోతుందో. గాలి అయితే ప్రశాంతంగా ఇంకా అటు ఇటు తిరుగుతా పచ్చని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఇలా అయితే వేడి నీళ్ళు అయితే తాగేసేసాను. ఇవి నాకైతే అంత ఏమి యూజ్ అవ్వవు నాకు తెలిసి. ఎందుకంటే ఇవి ఓన్లీ పొట్ట తగ్గడానికి, కొవ్వు తగ్గడానికి ఇలాంటి వాటికి ఈ వాటర్ అనుకుంటా. నాకు కూడా అంత తెలీదు. మీకు గనుక తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ పేడ అయితే తీసుకొచ్చాను. ఇంకా మార్నింగ్ అయితే ఇల్లు ఊడ్చేటప్పుడు చూపించాను కదా! వాకిలి మొత్తం ఊడ్చేసుకున్నాను అని చెప్పేసి ఇంకా అప్పుడు ఊడ్చేసాను. ఇంకా తర్వాత మా వారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను వాటర్ తాగిన తర్వాతనే ఇంకా పేడ కల్లాపు అయితే చల్లుతున్నాను. పేడ కల్లాపి విషయంలో నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి మీకేమన్నా తెలిస్తే. ఇంకా నేనైతే పేడ తెచ్చుకుని నీట్‌గా ఇంటి ముందైతే పేడ అయితే జల్లుకుంటున్నాను. ఇంటి ముందు పేడ కల్లాపి జల్లుకుంటే నాకెందుకో ప్రశాంతంగా అనిపిస్తది. ఇంకా అసలు చాలా అంటే చాలా మంచిగుంటది. వాకిలి మొత్తము కూడా పచ్చగా ఉంటది. ఇక్కడ రాళ్ళ మీద నేను పేడతో ఇలా నీళ్లు చల్లాననుకోండి నవ్వుతారు ఎవరైనా చూసినప్పుడు. ఎందుకంటే నాకేమనిపిచ్చిద్దంటే మనకి ఇంటి ముందు పసుపుగా ఉంటే కొంచెం పచ్చగా ఉంటే బావుండేది కదా! వాకిలి అనిపిస్తది.
అనిపిస్తది. కానీ కలర్స్ యూజ్ చేస్తున్నారు కదా! అవి ఇప్పుడు మనకి పిల్లలకి కానీ, మనకి గానీ అంత హెల్త్‌కి మంచిది కాదు అంటున్నారు. కానీ మనకి అలాంటివి వాడకూడదన్నవి మనం వాడుకునే కన్నా, మనకి ఇలా ప్రకృతి ఇచ్చినవి తెచ్చుకొని, ఇలా పేడ కలర్ చల్లుకుంటే తప్పేముంది చెప్పండి మీరే? నేను అందుకోసమే నా ఉద్దేశాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం ప్రకృతి నుండి వచ్చింది అంటే మనం పేడతో కల్లాపి చల్లుకుంటే అందులో తప్పే ఉంది చెప్పండి. రాయి మీదైనా, నేల మీదైనా. మాకు నార్మల్‌గా అయితే నాకు మట్టి నేలంటేనే చాలా ఇష్టం. మట్టి నేల మీద అలుక్కొని ముగ్గులు పెట్టుకోవడం, లేదంటే పేడ కల్లాపి నిండుగా పచ్చగా జల్లుకొని ముగ్గులు పెట్టుకోవడం అంటే ఇష్టం. కాకపోతే పిల్లలున్నారు కదా! అక్కడంతా కూడా ఫ్లోరింగ్ లేకపోతే మట్టి మొత్తము అంటేసుకుని కాళ్ళకి, చేతులకి పదే పదే వర్షం వచ్చిందనుకోండి బురదలో తిరుగుతున్నారు. అందుకోసం అని చెప్పేసి ఇలా ఫ్లోరింగ్ లాగిచ్చాము. కానీ నాకైతే మట్టి నేలంటేనే ఎక్కువగా ఇష్టము. ఇంకా నా ఉద్దేశం మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మనకి హాని చేసే రంగుల్ని వాడే కన్నా అంటే యెల్లో కలర్‌వి ఇప్పుడు పేడ కల్లాపు లాంటిది కలర్ వస్తుంది కదా! కామధేనువో ఏదో ఉంది దాని నేమ్ నాకు అంతగా ఐడియా లేదు. నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఒకసారి తెద్దామని చెప్పేసి మీకు ఒక వీడియోలో షేర్ చేశాను. ఇలా నేను ఆ పొడిని తీసుకొచ్చి ఇంటి ముందు చల్లుకుందాం అనుకుంటున్నాను అనైతే. చాలామందైతే వద్దు అక్క అని చెప్పేసి అయితే అన్నారు. సరే ఇంకా ఎందుకులే మనకి ఎప్పుడు వాడలేదు కదా అని చెప్పేసి నేనైతే వద్దనుకున్నాను. ఇంకా ఆ తర్వాత నుండి ఎప్పుడైతే పేడ కల్లాపి చల్లడం స్టార్ట్ చేశానో అప్పటి నుండి ఇంక నేనైతే ఈ పేడ తెచ్చుకుంటున్నాను కదా! ఇంకా ఆ నీళ్ళతోనే కొంచెం మామూలుగా ఇంటి ముందు కూడా అలా రాళ్ళ మీద కూడా చల్లేసుకుంటున్నాను. తర్వాత అది మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసి కొంచెంసేపు అలా వదిలేస్తే ఆరిపోయేది కదా! అప్పుడు కొంచెం ఆరుతా ఉన్న టైంలో ముగ్గు పెట్టుకుంటుంటే మార్నింగ్ టైంలో అసలు భలే ఉంటుంది. పచ్చగా ఉంటుంది వాకిలైతే మొత్తము కూడా. ఇంకా ఇప్పుడైతే ఈ రోడ్డు కుళాయి వస్తుంది చూడండి. ఒకటేమో ఇళ్ళ కుళాయి అంటాము. ఒకటేమో రోడ్డు కుళాయి అంటాం. ఈ కుళాయి రావాలంటే ఆ రోజు మాకు అదృష్టం పట్టినట్టే. ఎందుకంటే రోజుకి ఒక బిందె కూడా రాదు. ఇప్పుడు చూడండి ఇప్పుడు పెడుతున్నాను కదా! అంత కష్టపడి సగం కూడా రావు. అంటే ఒక 2, 3 చెంబులు వస్తాయేమో అంతే. ఎక్కువ వాటర్ రావు ఈ వాటర్. మాకు ఎక్కువగా ఈ కలెక్షన్ మోటార్ వల్ల వాడుకుంటారు అందరూ. మేమేమో మోటార్ పెట్టించలేదు. నార్మల్‌గానే ఉంచుకున్నాము. ఇంకా ఒక్క బిందె అయినా వస్తాయేమో అని చెప్పేసి తలకిందులు తపస్సు చేసినా గానీ ఒక అరబిందె కూడా రావు. సరే వీటిల్ని చూస్తూ ఉండే కన్నా కూడా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఇంకా ఆ బిందె అలా పెట్టేసేసి నీట్‌గా కడిగేశాను కదా! బిందె అయితే కుళాయి కింద పెట్టేశాను. సగం నీళ్ళు కూడా రాలేదు. ఇంకా నేనైతే పొయ్యి మంటేద్దామని చెప్పేసి పొయ్యి మీద కాగుంటది కదా! ఇంకా దానిలో నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను చక్కగా వీడియోస్ పెడదాము, లాంగ్ వీడియోస్ అవి ఇవి అనుకుంటున్నాను. కానీ అసలు నా వల్లే కావట్లేదు. ఎందుకో తెలియట్లేదు కానీ మంచిగా వ్యూస్ వస్తేనన్నా ఇంట్రెస్ట్ వచ్చిద్దేమో నాకు. ఆ వ్యూస్ ఏమో ఈ యూట్యూబ్ అల్గోరిథం ఏమో కానీ బాబోయ్ తల ప్రాణం తోక్కొస్తుంది. ఉన్నవి లేనివి రోగాలన్నీ కూడా అతికించుకునేటట్టున్నాను. ఎందుకంటే ఫోన్ చూస్తూ ఉండటం, ఆలోచిస్తూ ఉండటం, సరే మనకొద్దు వదిలేద్దామా అంటే అవే ఆలోచనలు. అయ్యో ఇంత దాకా తీసుకొచ్చి వదిలేస్తే ఎలా అనిపిస్తుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. చూద్దాం. కొన్ని రోజులు అలాగే నెట్టుకుంటూ పోతే ఏ రోజైనా ఒక రోజు సక్సెస్ అవుతామేమో చూద్దాము. చాలామంది ఏమనుకుంటారంటే మీకేంటి మీరు సక్సెస్ అయిపోయారు అనుకుంటారు. కానీ సక్సెస్ అవ్వడం అనేది నార్మల్ విషయం కాదు. ఎందుకంటే శాలరీ అనకూడదండి బాబోయ్. యూట్యూబ్ ఇన్కమ్ ఈ శాలరీ అన్నందుకు ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో నన్ను. చాలామంది కామెంట్స్ అసలు ఎక్కువ దీనికే వచ్చాయి. శాలరీ అనకండి ఇన్కమ్ అనాలి అలా అవి ఇవి అని చెప్తూ ఉన్నారు. మనకేమో చదివిందేమో 10th క్లాసు. మనకేమో అంతేం ఐడియా లేదాయే. ఇంకా మనకు తెలిసినవేవో చెప్తేనేమో తప్పంటారు, ఒప్పంటారు. ఏదేమైనా మీరు చెప్పిన మాట ఖచ్చితంగా వింటానండి. ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి. ఇంకా ఇక్కడైతే పొయ్యి అయితే మంటేసుకుంటున్నాను. ఇంకా బాబు అయితే లేపుతాను. ఇంకా బాబుని లేపిన తర్వాత స్నానం అది చేపించాలి కదా! అంతకుముందైతే చన్నీళ్ళే పోసేసేదాన్ని. కుళాయి రాగానే పోసేస్తే అంతేం అనిపించేది కాదు. ఇప్పుడు చల్లగాలి, వర్షాలు పడడం ఇలా ఉంటుంది కదా! ఇంక అందుకని చెప్పేసి వేడి నీళ్ళైతే మంటేస్తున్నాను. ఇంకా వీడియో తీసుకుంటున్నాను కదా! మా అత్తమ్మ అయితే ఇంకా నా కోసం మల్లెపూలు అయితే తీసుకొచ్చింది. మల్లెపూలు, కొన్ని కనకాంబరాలు ఇవైతే తీసుకొచ్చేసి ఇంకా నా కోసం కడుతూ ఉంది ఇక్కడ కూర్చుని. అక్కడ పొయ్యి మంటేసా కదా! ఇంకా పొయ్యి దగ్గర వేడికి కూర్చుని చక్కగా అలా పూలైతే కట్టేసి ఇచ్చింది. పెట్టుకో అని చెప్పేసి ఇస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడైతే ముగ్గు పెట్టుకుంటున్నాను. వాకిట్లో వీడియో తీయకముందు ముగ్గేస్తేనేమో మంచిగా వచ్చిద్ది ఒక్కొక్కసారి ఏమో వీడియో తీస్తాం చూసారా అప్పుడు ఎంత మంచిగా వేద్దామన్నా సరే అసలు నీట్గా రాదబ్బా, ఎందుకో అర్థం కాదు. సరే వీడియో తీయకోకుండా ముగ్గు మంచిగా వచ్చింది చూసారా, సరే తర్వాత ముగ్గు మొత్తం మంచిగా వచ్చిన తర్వాత వీడియో తీద్దాం అనుకుంటాను. ఆ టైంకి నాకు గుర్తుండదు. ఇలా ఉంటుంది నా పని. ఇక ఈ ముగ్గు ఈరోజు కొంచెం బాగానే కుదిరింది అనుకుంటున్నాను, పర్వాలేదు.
ఇంకా లైఫ్‌లో ఏదో సాధించాలి, ఇంకా ఏదో చెయ్యాలి అన్న తపన తప్ప ఏమీ ఉండట్లేదు. ఎందుకంటే మా అంటే మా అమ్మ వాళ్ళ టైంలో మా అమ్మ వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే, మా పిల్లల్ని బాగా చూసుకోవాలి. మేము ఎలాగో ఇలాగే పెరిగేసాం గదా! అనిపిస్తూ ఉంటది వాళ్ళకి. మా టైంకి ఎలా అనిపిస్తుందంటే, మేము ఎలాగో పెరిగేసేసాము. మా పిల్లల్ని ఇంకా బాగా చూసుకోవాలి అనయితే అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళకి అంతే కదా! ఎవరి పిల్లలకి వాళ్ళకి ఎక్కువ అంతే. ఇంకా ఎందుకంటే పిల్లలన్న తర్వాత వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళ మంచి లైఫ్ సెట్ చేయాలి. వాళ్ళు మంచి లైఫ్ ఇవ్వాలి అని అనుకుంటాం కానీ, మన వల్ల అయినంత వరకు మనం అంటే మనం 5 వేళ్ళు కష్టపడుతున్నాయంటే వాళ్ళ కోసమే కదా! మన చేతులు రెక్కలు ముక్కలయ్యేలాగా మనం కష్టపడుతున్నామంటే మన పిల్లల కోసమే కదా! మనం ఎంత చేసినా సరే ఈ రోజుని బట్టి తినడానికి, వాళ్ళకి చదువులకి, ఫీజులకి వీటికే సరిపోతున్నాయి. ఎక్కడ దాస్తాం ఇంకా మీరే చెప్పండి. అసలు మొన్న మా బాబుకి పెద్దోనికి ఫీజు కట్టడానికి వెళ్ళాము. వెళ్ళేసి ఫీజు అది మాట్లాడి యూకేజీలో జాయిన్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. అక్కడ ఒక్కొక్కళ్ళు ఒక అరగంట సేపు కూర్చున్నాంలేండి టైం పట్టిద్దన్నారని. అక్కడ కూర్చుని ఉంటే కొంతమంది మాలాగానే సేమ్ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తూ ఉన్నారు. కొంతమంది లుంగీ, షర్టు అలానే టవల్, కండువా వేసుకొని రావడం. ఇలా కొంతమందిని చూసిన తర్వాత నాకేదోలాగా అనిపించింది. వాళ్ళొచ్చి మేడం కొంచెం ఫీజు తగ్గించండి అనైతే అడుగుతూ ఉన్నారు. అంటే మనం ఎంత కష్టపడినా సరే మన పిల్లల కోసమే కదా! వాళ్ళకి మంచి ఫ్యూచర్ రావాలి అనే కదా! అలాంటిది వాళ్ళలా మాట్లాడుతూ వాళ్ళని కొంచెం ఫీజు తగ్గించండి మేడం. మన మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందంటే మన పిల్లల ఫ్యూచర్ కోసం మనం ఏదైనా చేయాలి అనుకుంటాం కదా! అదే అనిపించింది. కానీ చాలా బాధేసిందబ్బా! ఆ రోజు మాత్రం. కానీ గవర్నమెంట్ స్కూల్‌లో చదివిద్దామంటే అదేమీ తక్కువ కాదు. కానీ ఇప్పుడున్న రోజులను బట్టి పిల్లల మాట వినాలంటే ఇంక ఈ స్కూలే బెటర్ అనిపిస్తుంది. అదీ కాకుండా ఇంక ఇప్పుడు ఈ రోజుల్లో ఎవ్వరు పంపించట్లేదు కదా! ఉన్నా లేకపోయినా మన పిల్లల చదువుల కోసం కదా! ఇంక వాళ్ళకి ఉన్నది అదే ఒకే ఒక ఆప్షను. మనం ఎంత ఆస్తులున్నా లేకపోయినా ఆస్తులనేవి ఈరోజు ఉంటే రేపు ఉండకపోవచ్చు. కానీ చదువు ఉంటే గనక ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా సరే అంటే నీకు ఒక మంచి జాబ్ వచ్చి ఆ చదువు వల్ల మంచిగా సెట్ అయ్యావనుకో నిన్నింకా అసలు కదిపే వాళ్ళే ఉండరు. నువ్వు అంతకు ముందంతా సంపాదించాం కదా! అదంతా కూడా సంపాదించుకోవచ్చు. లైఫ్‌ని ఒక మంచి రేంజ్‌లోకి తీసుకెళ్ళొచ్చు. అది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కానీ నా విషయంలో నేను చదవకపోయినా అన్‌లక్కీ అవి ఇవి ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా నా లైఫ్ ఇంతేనేమో దేవుడు రాసిన రాతని మనం ఏం చేయలేం కదా! అది చదివేయాలి అవి ఇవి ఏం అనుకోవట్లే. ఎందుకంటే నాకు అంతగా చదువు రాదు. ఇంక దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఒకవేళ వచ్చు అంటే వెళ్ళేదాన్నేమో, ఇలా చేసేదాన్నేమో, అలా చేసేదాన్నేమో అని కూడా అనుకోకూడదు కదా! మనం చేయలే ఇంక అయిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇంకా నాకు 30 ఇయర్స్ వచ్చేసరికి నా పిల్లలిద్దరూ 10 ఏళ్ళు వచ్చేస్తాయి వాళ్ళిద్దరికి. మంచిగా నా పిల్లలు కూడా మంచిగా పెద్దయిపోయారనుకోండి, వాళ్ళు కూడా మంచిగా చదివిచ్చి వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలు ఇంకా ఈ జీవితానికి అన్నట్టు మీకు చెప్పలేదు కదా! మా చిన్నోనికైతే అస్సలు బాలేదండి. ఒక 2, 3 డేస్ నుండి ఫుల్ మోషన్స్, వామిటింగ్స్ అలానే ఏమంటారు బాగా జ్వరం అయితే పట్టుకుంది. ఇంకా వాడినైతే నిన్నైతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము నైట్ టైము. ఇంకా తీసుకెళ్ళి హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు బ్రెడ్ అవన్నీ కూడా తీసుకొచ్చాము. అంటే లైట్‌గా ఫుడ్ ఇన్ఫెక్షన్ లాగా అయింది అనైతే అన్నారు. ఈ 3 సింప్టమ్స్ చూసి వాళ్ళైతే అంటే మోషన్స్, వామిటింగ్స్ అలానే జ్వరం కదా! ఈ మూడిటికి ఫుడ్ ఇన్ఫెక్షన్ ఏమో అన్నట్టుగా అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి మైదా పిండి రొట్టె కాకుండా బ్రెడ్ ఉంది కదా! మైదా పిండిది కాకుండా గోధుమ పిండితో చేసిన బ్రెడ్ అయితే తీసుకొచ్చాను. ఇదైతే 50 రూపీస్ అంట. ఇంక వాడైతే అసలు ఏమీ తినట్లేదు. ఎంత హుషారుగా ఉంటాడో వాడు అలాంటిది అసలు ఎంత సైలెంట్‌గా అలాగే నోట్లో వేళ్ళేసుకుని మంచం మీద పడుకునే ఉంటున్నాడు ఎప్పుడు. లెగు అమ్మ, ఆడుకో అమ్మ అన్నా కూడా వద్దమ్మా, ఆ! అంటున్నాడు అంతే. ఏం మాట్లాడట్లేదు. అసలు ఏం తినట్లేదు కూడా. ఓన్లీ పాలొక్కటే తాగుతున్నాడు. కాసి అవి కూడా ఇంకా బెల్లం పొడేసి కల్పిస్తున్నాననుకోండి పాలొక్కటే తాగుతున్నాడు. ఇంకా ఇప్పుడైతే ఏమైనా తింటాడేమో అని చెప్పేసి ఇలా బ్రెడ్‌లో పాలేసి అయితే పెడదామనైతే తీసుకువెళ్తున్నాను. అసలు అటు ఇటు చాలా సేపు తిప్పాను. అరగంట సేపు. అటు తిప్పి, ఇటు తిప్పి ఎంత చేసినా సరే అస్సలు తిననంటే తిననంటున్నాడు. చూడండి అసలు నేను అక్కడ పని చేసుకుంటున్నాను కదా! మామూలుగా అయితే వచ్చేసి నా దగ్గరే తిరుగుతూ ఉంటాడు. కానీ ఈరోజు మాత్రం అలా పడుకునే ఉన్నాడు. చూడండి ఫేస్ మొత్తము కూడా ఎలా అయిపోయిందో. అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఇంక ఇలాగే ఉంటున్నాడు. ఒక 2 రోజుల నుండి అసలు బాగోట్లేదు బాబుకైతే. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. హాస్పిటల్‌కి వెళ్ళొచ్చామే గానీ అసలు మా మనసంతా వీడి మీదే ఉంది. తగ్గితే బావుండు అనైతే అనుకుంటున్నాము. వద్దు అని చెప్పేసి నెడుతూనే ఉన్నాడు. అసలు ఏం తినట్లేదు మార్నింగ్ నుండి ఈరోజు కూడా అసలు ఏం తినలేదు.
వీడిని ఏం చేయాలో ఏమో, ఫేస్ మొత్తం చూడండి ఎలా అయిపోయిందో, చాలా బద్ధకంగా అసలు నీరసంగా అయిపోయాడు. సగం వీడిని చూసుకుంటూ కూడా నేను ఈ మధ్య బిజీగా అయిపోయాను. ఇంకా ఇక నుండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ.